యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు దేశమంతా జరుపుకుంటున్న ఒక ఈవెంట్ ఏంటి అంటే ఫ్రెండ్షిప్ డే. మనందరం కూడా నిజ స్నేహితులుగా ఉండాలి అని బైబిల్ కూడా తెలియచేస్తూ ఉంది. మనం కూడా మంచి స్నేహితులుగా ఉండాలి అని. ఈరోజు మీకు అర్థం కావటానికి ఒక విషయం చెప్తాను. మనం చాలా సందర్భంలో అనుకుంటాము, ఈ భూమి మీద మన జీవిస్తున్న క్రమంలో మనకి అలాంటి తల్లిదండ్రులు ఉంటే మనకు బాగుండు అని. కొంతమందిని చూసినప్పుడు అలాంటి అమ్మ నాకుంటే బాగుండు, ఇలాంటి నానుంటే బాగుండు, ఇలాంటి అక్క చెల్లెలు నాకుంటే బాగుండు, ఇలాంటి అన్నదమ్ములు నాకుంటే బాగుండు అని మనసులో ఆలోచించుకునేవారు ఉంటారు. కొన్ని కుటుంబాలను చూసినప్పుడు నేను ఆ కుటుంబంలో పుడితే బాగుండు, వాళ్ళకి పిల్లలుగా ఉంటే బాగుండు అనే అనేకమైన ఆలోచనలు మరి కలిగిన వారు లేకపోలేదు. అయితే ఇది సాధ్యమవుతుందా అంటే సాధ్యమవుతుందంటారా? నాకు ఆవిడ తల్లిగా ఉండాలి, వాళ్ళు తండ్రిగా ఉండాలి, వీరు అన్నగా ఉండాలి, వీళ్ళు అక్కగా ఉండాలి అంటే ఇది సాధ్యమయ్యేది కాదు. ఇది మన చేతుల్లో లేదు. అదంతా కూడా దాటి మన ముందుకు వచ్చాం. అవేవి కూడా చూజ్ చేసుకునటానికి మరి మనకేం కూడా అవకాశాల్లో మనకి ఉన్న ఒకే ఒక అవకాశం ఏమిటి అంటే మంచి స్నేహితులని మనం చూజ్ చేసుకోవటం అనేది మన ఎదుటుంది. కనుక ఆ మంచి స్నేహితులని మనం చూజ్ చేసుకోగలిగితే మనం ఈ జీవిత కాలంలో గొప్ప ఆనందకరమైన జీవితాన్ని మనం జీవిస్తాం. ఒకవేళ స్నేహితులు ఎంచుకునే విషయంలో కానీ అజాగ్రత్తగా ఉంటే చాలా రకాలుగా జీవితాలు పాడైపోతాయి. అందరం చాలా బాగా ఫ్రెండ్షిప్ డే అని విషెస్ తెలియజేసుకుంటూ ఉన్నాం. నిజంగా ఒక విషయం మనం గ్రహిస్తే మనము నిజమైన స్నేహితులుగా మనమున్నామా లేదా అనేది మనం గమనించాలి. ఎవరో స్నేహితులు మనల్ని మోసం చేశారు, మనతో ఎలా ఉన్నారు అని మాట్లాడుతున్నాం. వారందరిది పక్కన పెడితే అసలు మనం నిజమైన స్నేహితులుగా మనం ఉంటున్నామా లేదా అనేది మనం ఇదను కొన్ని మాటల్లో నుంచి మనం కూడా వాటిని పరిశీలన చేయాలి. మొదటగా చూడండి, బైబిల్ గ్రంథములో సామెతల పుస్తకము 13వ అధ్యాయము 20వ వాక్య భాగము. జ్ఞానులతో సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మంచి జ్ఞానము కలిగిన వాడిగా అవుతాడు. మూర్ఖుల సహవాసము చేయువాడు మూర్ఖులతో స్నేహము చేసేవాడు చెడిపోవును. దేవుడు వాక్యం చెప్తుంది ఏమిటి అంటే ఈరోజు స్నేహితుడు, అసలు నిజమైన స్నేహితుడు ఎవరు అనేది మన పరిశీలన చేసుకుంటూ ఈరోజు స్నేహితులని ఏ విధంగా మనం చూజ్ చేసుకోవాలి. అందరూ స్నేహితులు అవుతారా? అందరూ స్నేహితులనే మనం పేరు పెడుతూ ఉంటాం. నిజంగా లోకంలో ఒక్క దినం మనకు పరిచయం అయిన తర్వాత కొన్ని వారాల తర్వాత మరలా వాళ్ళకి ఎదురైనప్పుడు మన పక్కన వ్యక్తి ఎవరు ఇతను, ఎవరు ఈవిడ అంటే మనం ఏం చెప్తాం? మా స్నేహితులు అంటాం. ఈ స్నేహితులు అనే పదం చాలా క్యాజువల్గా మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ అసలు స్నేహితులు అనే పదము ఎవరికి వర్తిస్తుందో జాగ్రత్తగా వాక్యం వింటూ ఉండగానే మనకు అర్థం కావాలి. ఇక్కడ తెలియజేసే సమాచారం ఏమిటి అంటే జ్ఞానులతో ఎవరైతే స్నేహం చేస్తారో. ఈరోజు మన స్నేహాలు ఎలా ఉంటాయో తెలుసా? మంచి ఆస్తిపాస్తులు ఉన్నవారితో మనం స్నేహం చేయాలి, లేదా మంచి అందంగా ఉన్నవారితో మనం స్నేహం చేయాలి, లేదా మంచి బలగము ఉన్నవారితో మనం స్నేహం చేయాలి. మన స్నేహాన్ని ఎలా చూజ్ చేసుకుంటామో తెలుసా? మనం అసలు స్నేహితులను ఎలా ఎన్నుకోవాలో కూడా తెలియకుండా మన స్నేహ సంబంధాలు పెంచుకొని
జీవితాల్లో అనుకున్నమైన గమ్యానికి చేరిపోకుండా పాడైపోతున్న వ్యక్తులు, పిల్లలు, యవనస్తులు, పెద్దవారు అనేక మంది ఉన్నారు. ఈరోజు దేవుడి వాక్యం చెప్తుంది, నీవు పై రూపాన్ని బట్టో, వాళ్ళకున్న స్టేటస్ని బట్టో, వారికున్న కులాన్ని బట్టో, వారి యొక్క ఈ పరిస్థితులను బట్టి నీవు స్నేహితులని చూజ్ చేసుకోకూడదు. అందుకే ఇక్కడ మనం చదివిన భాగంలో జ్ఞానుల సహవాసం చేయువాడు, ఎవరైనా సహవాసం చేసేటప్పుడు జ్ఞానము కలిగిన వారిని ఎంచుకొని వారితో మనం సహవాసం చేస్తే మనం జ్ఞానవంతులుగా మార్చబడతాం. మనం ఎలా పడితే అలా స్నేహం చేయటం కాదు, మన పిల్లలను కూడా ఎక్కడ పడితే అక్కడ ఎవరితో వాళ్ళతో స్నేహం చేయటానికి మనం కూడా ఇష్టపడం. ఆ స్నేహంలో ఎంత నష్టం ఉందో ఈరోజు ఈజీగా స్నేహితులు అని మాట్లాడుకుంటూ ఉంటాం. అసలు నిజ స్నేహితుడు ఎలా ఉండాలో కూడా మనకు తెలియాలి. అయితే ఇక్కడ జ్ఞానవంతులు కానీ మనం చూజ్ చేసుకొని వారితో మనం స్నేహం చేస్తే మనం కూడా జ్ఞానవంతులుగా మార్చబడతాం. మరొక మాట ఏమన్నారు? మూర్ఖులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మూర్ఖంగా ప్రవర్తించేవారు, మూర్ఖంగా మాట్లాడేవారు, వీరికి మనం ఎంత ఎడంగా ఉంటే, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వారి డబ్బు ఉండాలో, వాళ్ళ అధికారం ఉన్నవారో, వారు ఎవరైనా అవ్వచ్చు. మనం ఎంచుకునేటప్పుడు వాటిని బట్టి మనం ఎంచుకోకూడదు. అందుకు దేవుడి వాక్యం చెబుతుంది, నువ్వు జ్ఞానవంతులుగా నువ్వు ఎంచుకొని మంచి జ్ఞానం కలిగిన వారితో నీ స్నేహ సంబంధాలు పెంచుకుంటే నీవు అంతకన్నా మంచి జ్ఞానవంతుడిగా, మనము మన పిల్లలను కూడా మంచి జ్ఞానవంతులుగా మార్చబడతాం. ఒకవేళ మూర్ఖులతో కానీ సాంగత్యం చేస్తే జీవితం పూర్తిగా పతనమైపోతుంది అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇక్కడ ఒక వ్యక్తి గురించి 2 విషయాలు మీకు తెలియచేస్తాను. మనకు పరిచయం ఉన్న రెహబాము అనే ఒక రాజు ఉన్నాడు. ఏం పేరు? రాజు పేరు రెహబాము. ఈ రెహబాము ఎవరు కుమారుడు? సొలొమోను యొక్క కుమారుడు రెహబాము. ఈ రెహబాము రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించాలి. సొలొమోను తన రాజ్య పరిపాలన ముగించిన తర్వాత కుమారుడైన రెహబాము రాజ్యాన్ని పాలించటానికి సింహాసనం ఎక్కాడు. ఎక్కినప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఈ రెహబాము దగ్గరికి వచ్చారు. వచ్చి, అయ్యా, మీ తండ్రి బాగా మమ్మల్ని కష్టపెట్టాడు, బాగా మమ్మల్ని ఇబ్బందులు పాలు చేశారు, కఠినమైన బరువులు మా మీద వేయించారు, కఠినమైన పద్ధతులను పెట్టి మమ్మల్ని చాలా బాధ పెట్టాడు. అయితే నీవు ఈరోజు రాజు అయ్యావు కనుక మా మీద ఉన్న ఆ భారాన్ని కొంచెం తగ్గిస్తే మేము మీకు దాసులుగా ఉంటాము, మీరు చెప్పిన విధంగా వింటాము అని చెప్పి ప్రజలందరూ కూడా ఈ రాజు అయిన రెహబాముతో మాట్లాడారు. అర్థమవుతుందా? తండ్రి బాగా ఇబ్బంది పెట్టాడు, ఈరోజు కొడుకు రాజు అయ్యాడు. కొడుకు రాజు అయిన తర్వాత ఈ ప్రజలు వచ్చి అడుగుతున్నారు, మీ తండ్రి ఎన్ని విధాలుగా మా మీద భారం మోపాడు కదా, నీవు ఆ భారాన్ని కొంచెం తీసివేస్తే ఎప్పుడూ నువ్వు చెప్పిన విధంగానే నీకు దాసులుగా నీ ముందు మేము నడుస్తామయ్యా అని ఆయనతో మాట్లాడారు. అయితే ఈ రాజు సరే ఆలోచించుకొని చెప్తాను అన్నాడేమో. ఈ ప్రజలు వారికి చెప్పి వారి మార్గంలో వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు ఈ రాజుకి స్నేహితులు ఉన్నారు. ఈ తండ్రి కాలం నుంచి ఉన్న వృద్ధులు, పెద్దవారు కూడా ఉన్నారు. జ్ఞానవంతులు ఉన్నారు. ఇక్కడ కొంతమంది స్నేహితులు కూడా ఉన్నారు ఈ రాజుకి. ఎవరు? రెహబాముకి పెద్దవారు, జ్ఞానం కలిగిన వారు, మంచి ఆలోచన చెప్పేవారు ఉన్నారు. తనతో సమకాలీలుగా ఉన్న స్నేహితులు కూడా ఈయనకున్నారు. అయితే ఇద్దరి దగ్గరికి వెళ్ళాడు ఆలోచన కొరకు, ఏం చేద్దాము అని. అయితే ఈ పెద్దవారి దగ్గరికి వెళ్ళినప్పుడు
ఆ వృద్ధులు ఆ జ్ఞానుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఈ రెహబాముకి ఇచ్చిన ఆలోచన ఏంటి అంటే, ఏమి ఇచ్చారు ఒకసారి చదవండి. రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను సజీవి అయి ఉండగా, తన తండ్రి అయిన సొలొమోను సజీవుడిగా ఉండగా అతని సమక్షమున నిలిచిన పెద్దలను పిలిపించి, అతని సమక్షమున నిలిచిన పెద్దలు ఉన్నారు. అప్పట్లో సొలొమోను రాజుగా ఉన్నప్పుడు చక్కని ఆలోచనలు కలిగిన వ్యక్తులు, సొలొమోను ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకున్న వ్యక్తులు, సొలొమోనుకి ఆలోచనించిన వ్యక్తులు, వీరందరూ కూడా ఉన్నారు. వారిని పిలిపించి, ఈ జనులకు నేనేమి ప్రత్యుత్తరం ఇవ్వవలెను? ఈ జనులు నన్ను ఒకటి అడిగారు కదా, ఇప్పుడు ఈ జనులకి నేనేం సమాధానం చెప్పాలి అని ఆ పెద్దలని అడిగగా వారు నీవు ఈ జనుల ఎడల దయాదాక్షిణ్యములు చూపి వారితో మంచి మాటలాడిన ఎడల, వారితో మంచి మాటలను చెప్పిన ఎడల వారు ఎప్పటికీ నీకు దాసులుగా ఉంటారు. వాళ్ళ మీద కొంచెం కనికరం చూపు, వారి మీద కొంచెం దయ చూపు. నువ్వు దయ చూపి వారిని కొంచెం ప్రేమించినట్లయితే వారు ఎప్పటికీ కూడా నీకు దాసులుగా ఉండి నీకు లోబడి ఉంటారు అని పెద్దలు ఆలోచన చెప్పారు. అయితే అతడు పెద్దలు తనకు చెప్పిన ఆలోచన త్రోసివేసి, పెద్దలు చెప్పిన ఆలోచన, పెద్దలు అనే కన్నా జ్ఞానులు చెప్పిన ఆలోచనను త్రోసివేసి తనతో కూడా పెరిగి తన ఎదుట ఉన్న యవనస్తులతో ఆలోచన చేసి నీ తండ్రి మా మీద ఉంచిన కాడిని చులకన చేయమని చెప్పి నన్ను అడిగిన ఈ జనులకు ప్రత్యుత్తరం ఏమి ఇవ్వాలి అని స్నేహితులను కూడా అడిగాడు. పెద్దవారిని, జ్ఞానవంతుల్ని అడిగారు, స్నేహితులు కూడా అడిగాడు. ఈ ప్రజలందరూ నా ముందుకొచ్చి ఇది అడిగారు, ఏం చెయ్యాలి అని. పెద్దలు చెప్పారు, నీవు వారి మీద కనికరం చూపితే, వారిని నువ్వు ప్రేమిస్తే ఎప్పుడు సదాకాలము దాసులుగా ఉంటారు, వారి మీద కనికరం చూపు అని చెప్పాడు. కానీ స్నేహితులు ఏం సమాధానం చెప్పారో తెలుసా? అతనితో కూడా పెరిగిన ఈ యవ్వనస్తులు అతనితో ఇట్లనిరి, ఈ యవ్వనస్తులు ఈ విధంగా అనిరి, నీ తండ్రి మా కాడిని బరువు చేసెను, నీవు దానిని చులకన చేయమని నీతో పలికిన ఈ జనులు ఏం పలికారు? మీ తండ్రి బాగా బరువు వేశాడు, బాగా బాధ పెట్టాడు, బాగా ఇబ్బందులు మా మీద మోపాడు, ఇది చులకన చేయమని అడుగుతున్నారు కదా ఈ ప్రజలు. ఈ జనులతో నీవు చెప్పవలసినదేమనగా, ఏం చెప్పాలి అంటే, నా చిటికెన వేలు నా తండ్రి యొక్క నడుము కంటే బరువుగా ఉండును. నా తండ్రి బరువైన కాడి మీ మీద మోపెను గాని, బరువైన కాడిని మీ మీద మోపాడు కానీ నేను మీ కాడిని మరింత బరువు చేసేదను, నేను మీ మీద పెట్టిన భారాన్ని మరీ ఎక్కువ చేస్తాను అని. నా తండ్రి మిమ్మల్ని చబుకులతో దండించెను గాని, చబుకులతో మిమ్మల్ని దండించిన గాని నేను కొరడాలతో మిమ్మల్ని దండించేదనని చెప్పు, కొరడాలతో దండిస్తాను అని నువ్వు చెప్పు. అప్పుడు వాళ్ళు భయపడి నీకు దాసులుగా ఉంటారు అని ఆలోచన చెప్పారు. గమనించండి, ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసా? ఈరోజు స్నేహితులు అనే విషయానికి వస్తే, నీవు మంచి స్నేహితుని చూజ్ చేసుకునటానికి మంచి అవకాశం ఇది. నువ్వు అనుకున్న తల్లిదండ్రులు, నువ్వు అనుకున్న అక్కజల్లుండు, అన్నదమ్ముళ్ళు ఒకవేళ నువ్వు చూజ్ చేసుకునే అవకాశం లేదు, ఆల్రెడీ దేవుడు డిసైడ్ చేశాడు. వారు ఎవరిని కూడా నువ్వు ఈరోజు చూజ్ చేసుకోలేవు. కానీ ఇదిగో మంచి స్నేహితుడిని నువ్వు ఎన్నుకునే గొప్ప అవకాశం మన ముందు ఉంది. ఈరోజు ఫ్రెండ్షిప్ డే, చాలామందికి నువ్వు విషెస్ పంపించుకుంటూ ఉంటావు, ఇది ఫార్మాలిటీగా చేస్తూ ఉంటావు. నిజంగా మంచి స్నేహితుడిగా మనమున్నామా? వారున్నారో లేదో పక్కన పెడితే, అసలు మంచి స్నేహితుడిగా అలాంటి లక్షణాలు మనలో ఉన్నాయా? ఇక్కడ చూడండి, ఏ విధంగా అయితే ఎన్నుకున్నాడో ఈ రాజు, పెద్దల మాట పక్కన పెట్టి, జ్ఞానుల మాటను పక్కన పెట్టి, తనతో ఆటకాయితనంగా తిరిగే ఒక స్నేహితులని యొక్క ఆలోచనతో ముందుకు వెళుతున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా నీకు ఆలోచన చెప్పే స్నేహితులు ఎవరు? నువ్వు ఎవరితో నువ్వు సాంగత్యం చేస్తున్నావు? జనరల్గా చెప్తారు, నువ్వు నీ స్నేహితులు ఎవరో
చెప్తే నీవు ఎలాంటి వాడో చెప్పచ్చు. చాలా వరకు 100% కాకపోయినా చాలా వరకు మనం చెప్పగలం. నీ సర్కిల్ ఏంటి, నీ స్నేహితులు ఎవరు అనేది స్నేహితులు గురించి మనం చెప్పగలిగితే మనం ఎలాంటి వారమో కూడా ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ కూడా ఇన్ని పరిస్థితుల మధ్య ఇన్ని ఆలోచనలు చెప్పారు కదా, చివరికి స్నేహితులు ఆలోచన తీసుకున్నాడు కానీ పెద్దల జ్ఞానుల ఆలోచన తీసుకోలేదు. చివరికి రాజ్యం ఏమైపోయింది? అతని చేతిలో నుంచి తీసివేయబడింది. జనులందరూ కూడా ఆయన మీదకి తిరుగుబాటు చేశారు. ఈరోజు ఆలోచనలు ఎలానే ఉంటాయి. మన కుటుంబంలో కూడా, మన వ్యక్తిగత జీవితంలో కూడా మన స్నేహితులు ఎవరు, అసలు ఎవరితో మనం పంచుకోవాలి, ఎవరితో మనం షేర్ చేసుకోవాలి, ఎవరితో మనం మాట్లాడాలి, ఎంత భయంకరమైన స్థితికి మన జీవితాలు పాడైపోతాయో తెలుసా? అందుకే సామెతల పుస్తకంలో ఆ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఇదిగో ఇక్కడ ఈ రెహబాము జీవితం గురించి మన ముందు చూపిస్తూ ఉన్నాడు. నువ్వు సరిగా స్నేహితుని చూజ్ చేసుకోకపోతే నీ పిల్లలకు కూడా మంచి స్నేహితుని చూజ్ చేసుకోవాలని చెప్పాలే కానీ ధనవంతులైన పిల్లలని, అందంగా ఉన్న పిల్లలని, ఆస్తిపాస్తులు ఉన్న పిల్లలని అలా లెక్క కాదు. ఆ కులంలో ఉన్న పిల్లలని ఈ విధంగా మనం ఎప్పుడూ కూడా స్నేహితుని చూజ్ చేసుకోకూడదు. వాక్యం చెప్తుంది, నీవు మంచి ప్రవర్తన, మంచి జ్ఞానం కలిగిన వారిని నువ్వు స్నేహితులుగా కానీ చూజ్ చేసుకోగలిగితే నీ జీవితం కూడా, నీ పిల్లల జీవితాలు కూడా అలా ఉన్నతమైన జ్ఞానం కలిగిన పిల్లలుగా వారు మార్చబడతారు అనే విషయాన్ని గమనించాలి. చూడండి మరొక విషయాన్ని, సామెతల పుస్తకం 17:17లో మంచి స్నేహితుడైతే ఎలా ఉంటాడో చూడండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. స్నేహితుడు అంటే ఎలా ఉండాలి? ఇప్పుడు ఆ స్నేహితులు ఆయన్ని ప్రేమించారా? వారి జీవితాన్ని నాశనం చేశారు. స్నేహితులు మంచిగా ఎంచుకోలేదు, అందుకే తన రాజ్యం పోయింది, తన జీవితంలో బహు కష్టాలు పాలైపోయాడు. ఇక్కడ కూడా వాక్యం చెప్తుంది, అసలు నిజమైన స్నేహితుడు ఎవరైతే, ఈరోజు ఎంతమంది నీవు స్నేహితుల లిస్టులో ఉన్నారో తెలియదు, ఎంతమంది నీవు విషయం తెలియజేస్తున్నావో తెలియదు. నిజంగా నిజమైన స్నేహితుడు ఎవరు, లేదా ఎంతమందికి నువ్వు నిజమైన స్నేహితుడిగా నీవు ఉంటున్నావో, వారు ఉన్నారో లేదో మనకు అనవసరం. వారి గురించి నేను మాట్లాడట్లేదు. మీరు చూజ్ చేసుకున్న స్నేహితులు మంచివారు కాదు, మంచివారు అనేది జడ్జిమెంట్ చేయటం లేదు. కానీ నీవు అసలు నిజమైన స్నేహితుడిగా నువ్వు ఉన్నావా? నీవు మంచి స్నేహితుడిగా నువ్వు ఉంటే నీతో స్నేహం చేసేవారి యొక్క ఎంచుకునే వారు కూడా మారిపోతారు. వారు కూడా నువ్వు ఎప్పుడైతే నువ్వు మంచి స్నేహితుడిగా ఉన్నావో అవతల కూడా మన మనసుకు తగిన వారే స్నేహితులుగా వస్తారు, కానీ మరొకరు ఎవరు కూడా మనకు రారు. అయితే ఇక్కడ అంటున్న మాట ఏమిటి అంటే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉంటాడు. విడువక అంటే నీ పరిస్థితులు ఎన్ని తారుమారైనా సరే నిన్ను విడవడు స్నేహితుడు. విడువక ప్రేమిస్తాడు. అదే చెప్తున్నాడు ఆయన, నిజమైన స్నేహితుడు విడవడు. నీకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయో, నీకు అనారోగ్యం వచ్చిందో, కుటుంబంలో పరిస్థితులు మారిపోయాయో, దేనికి కూడా ఆయన విడవడు, విడవక ప్రేమిస్తాడు అనే విషయాన్ని మీరు గమనించండి. ఇది నిజమైన స్నేహం. ఈరోజు లోకం ఏమి నేర్చుకుందో తెలియదు, కానీ దేవుని సన్నిధికి వచ్చిన మనం కూడా ఒక మంచి స్నేహితులుగా ఉండాలి. ఆ స్నేహం అంటే ఎలా ఉండాలో మన లోకానికి చూపించాలి. అయితే ఒక దినాన యోబుకి బాగా కష్టాలు వచ్చాయి. యోబుకి ఎంత కష్టము అంటే భయంకరమైన కష్టంలో ఉన్నాడు యోబు. యోబు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, యోబు మంచిగా ఉన్నప్పుడు అనేక మంది స్నేహితులు, అనేక మంది యోబుతో కూర్చొని ఆనందించిన దినాలు కూడా ఉన్నాయి. ఈరోజు మనం కూడా గమనించండి, మన జీవితంలో కూడా ఏదో ఒక దినాన ఒక దుర్దశ వస్తుంది. మన దశలు మారుతూ ఉంటాయి.
ఈ దశలో మారుతూ ఉన్నప్పుడు మంచి స్నేహితుడు అంట విడువక నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు వ్యాధిలో ఉన్నా ప్రేమిస్తాడు, ఓ భయంకరమైన స్థితిలో ఉన్నా నిన్ను ప్రేమిస్తాడు. కానీ ప్రేమలో మార్పు రాదు. నిజమైన స్నేహితుడు కాకపోతే నీ పరిస్థితి మారగానే తన ప్రేమ మారిపోతుంది. నువ్వు ఒక ఫైనాన్స్ స్టేటస్లోంచి అలా కిందకి దిగజారిపోగానే స్నేహితులు వెళ్ళిపోతారు. నీకున్న ఆరోగ్యం క్షీణించగానే నీ స్నేహితుడిని విడిచి వెళ్ళిపోతారు. ఈరోజు అన్నీ బాగున్నాయి కనుక నువ్వేదో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చాటింగ్ చేసుకుంటున్నావు. ఎంతవరకు మనం చేసే స్నేహం? అసలు నిజంగా మనం స్నేహితులు ఎంచుకున్నామా? నిజంగా స్నేహితులు ఎలాంటి వారు ఉండారో ఏ రోజైనా మనం ఆలోచించామా? యోబు జీవితంలో బాగున్నప్పుడు అందరూ స్నేహితులయ్యారు. కానీ యోబుకి భయంకరమైన నష్టము, ఆస్తి నష్టము, ఆరోగ్య నష్టము, పిల్లల నష్టం, పిల్లలను కోల్పోయాడు, ఇల్లు కోల్పోయాడు, తనకి యావదాస్తి కోల్పోయి చివరికి అనారోగ్యంతో కూర్చున్న వ్యక్తి దగ్గరికి ఒక దినాన స్నేహితులు వచ్చారు. స్నేహితులు వచ్చి యోబుని ఓదార్చి, యోబుని బలపరిచి, యోబుని ధైర్యపరిచి నిలబెట్టవలసిన స్నేహితులు యోబుతో ఏం మాట్లాడారో తెలుసా? ఏం మాట్లాడారు? ఏం మాట్లాడవలసిన వ్యక్తులు వీరు, ఏ విధంగా ధైర్యపరచవలసిన వ్యక్తులు చివరికి అక్కడికి వచ్చి యోబుని కృంగదీసి మాట్లాడుతున్నారు. నువ్వు పాపం చేసావు, అందుకే ఎలా వచ్చింది నీకు, నువ్వు నీతిమంతుడిగా ఉంటే ఎలా రాదు. ఏమని ఆ సమయంలో మాట్లాడవలసిన మాటలేనా? అందుకే బైబిల్ వాక్యం చెప్తుంది, దుర్దశ నొందిన వారిని తిరస్కరించుట క్షేమము గలవారు యుక్తం అనుకుంటారంట. దుర్దశలో ఉన్నవారినంట తిరస్కరిస్తారంట క్షేమంగా ఉన్నవారు. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నాం, మనం అన్ని విషయాల్లో బాగా ఉన్నప్పుడు బలహీనమైన వారిని చూసి తృణీకరించేవారు చాలామంది ఉన్నారు. అందుకే అక్కడ రాయబడిన మాట ఏమిటి అంటే, దుర్దశ నొందిన వారిని తిరస్కరించుట. ఎవరు తిరస్కరించేది? క్షేమంగా ఉన్నవారు. దుర్దశ పాలైపోతే, అనారోగ్యం పాలైపోతే, ఆర్థికంగా ఇబ్బంది పడితే వారిని క్షేమంగా ఉన్నవారంట ఏం చేస్తారు? తిరస్కరిస్తారంట, చులకనగా చూస్తారు. యోబు దగ్గరికి వచ్చి స్నేహితులు, నువ్వు పాపం చేసావు, అందుకే ఎలా వచ్చింది నీకు. ఈరోజు కూడా బలహీనంగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళి మనం ఏం మాట్లాడతాం? అసలు మనం ఏం మాట్లాడుతున్నామో మనకు కూడా అర్థం కావాలి కదా. మనం బలపరచాలి, ఓదార్చాలి, ధైర్యపరచాలి, నిరీక్షణ కలిగి చేయాలి, మరలా తిరిగి ఆ పరిస్థితిలో మనం నిలబెట్టాలి. అంతేగాని దుర్దశలో ఉండగా మనం బయట ఉన్నాం కదా, ఒడ్డునున్నాం కదా, ఆ కుటుంబం పడిపోయింది కదా, ఆ కుటుంబం పాడైపోయింది కదా అని మనం ఎలా పడితే అలా మాట్లాడితే కుదరదు. చులకనగా, అసభ్యకరంగా ఎలా మాట్లాడతామండి? నలిగిపోయిన వారి కుటుంబాలు చూసి, పడిపోయిన కుటుంబాలు చూసి జాలి చూపి కనికరించి ఆ దుర్దశలో నువ్వు కావలసిన చెయ్యోతనిచ్చి లేపవలసిన ఒక మంచి స్నేహితుడిగా ఉండవలసిన ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? యోబు జీవితంలో కూడా అన్ని పరిస్థితుల మధ్య ఆ విధంగా వీరు మాట్లాడుతుంటే చాలా దుఃఖపడ్డాడు యోబు. చూడు ఒకసారి మీ సందర్భం ఉంటే ఆ మాటలను చదవచ్చు. నా స్నేహితులు యోబు చెప్తున్నాడు, నా స్నేహితులు ఎండిన వాగువలెను. ఎలా ఉన్నారో తెలుసా? ఎండిన వాగువలెను, మాయమైపోవు జల ప్రవాహముల వలెను, మాయమైపోయే జల ప్రవాహము వలెను, నమ్మకూడని వారైతే నమ్మటానికి అవకాశం లేని వారిగా అయిపోయారంట. ఎండిపోయే వాగులాగా. అప్పుడు దాకా ఉంది ప్రేమలు, ఇవన్నీ అవి ఒక్కసారి హరించుకుపోయాయి. మొదటేమన్నాడు? ఎండిన వాగువలెను, మాయమైపోవు జల ప్రవాహముల వలెను. మాయమైపోయే జల ప్రవాహం బాగున్నప్పుడు అంతా బాగానే ఉంది, అది ఎలా మాయమైపోయి నీరి ఇనికిపోతుందో అలా ఈ స్నేహితుల యొక్క ప్రేమలన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి అని తెలియజేస్తున్నాడు. కృంగిపోయిన వాడు, జాగ్రత్తగా గమనించండి,
కృంగిపోయిన వాడు సర్వశక్తుడగు దేవుని యందు సర్వశక్తిమంతుడైన దేవుని యందు భయభక్తులు మానుకొనినను భయభక్తులు మానుకొనిను. జాగ్రత్త ఇక్కడ గమనించండి. ఈరోజు మనందరం భక్తులమే, మనకు కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అది ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. బాగా నొప్పి, బాధ, కృంగిపోయే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే దేవుని కూడా దూషిస్తాం. దేవుని కూడా కోపములో, ఆ బాధలో, ఆ నొప్పిలో ఏం చేశాడు దేవుడు నాకు? దేవుడు అసలు నన్ను చెయ్యి విడిచిపెట్టాడు అన్నట్లుగా మనం కూడా చాలా సందర్భంలో మాట్లాడతాం. ఎందుకు అంటే మనకున్న బాధ అలాంటిది, మనకున్న కష్టాలు అలాంటివి, మనకు వచ్చిన శోధనలు అలాంటివి. ఆ శోధనల మధ్య తట్టుకోలేక ఒకవేళ దేవుణ్ణి దూషించేవారిగా ఉండొచ్చు. అయితే ఇక్కడ మాట మీరు జాగ్రత్తగా చదివితే కృంగిపోయిన వాడు సర్వశక్తుడగు దేవుని యందు సర్వశక్తిమంతుడైన దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయ చూపతగును. దయ చూపాలి. వాడు బాధలో కృంగిపోయిన సమయంలో దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టాడు, లోకంలోకి వెళ్ళిపోయాడు. ఈ లోకంలోకి వెళ్ళిపోయినా దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టి దేవుడు నాకేం చేయలేదు అని ఒకవేళ వెళ్ళిపోతున్న వ్యక్తుల పట్ల అంట స్నేహితుడైతే నువ్వేం చేయాలి? దయ చూపి వాడిని మెల్లగా మరలా దేవుని యొద్దకు తీసుకురావాలి. స్నేహితుడు దయ చూపాలి. ఎవరు చూపుతారండి? ఈరోజు చాలామంది ఈ పరిస్థితుల మధ్య వెళ్ళిపోయిన వారికి దయ ఎవరు చూపుతున్నావు? అన్ని పరిస్థితుల్లో దిగజారిపోయి కృంగిపోయిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఒక మంచి స్నేహితుడిగా నువ్వు దయ చూపి ఆ వ్యక్తిని మరలా దేవుని యొద్దకు తీసుకొని రావాలి. ఇది మంచి స్నేహితుడి యొక్క లక్షణాలు. మంచి స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు, విడవడు, ఏ పరిస్థితి అయినా విడిచిపెట్టడు. అలాంటి జ్ఞానం కలిగిన స్నేహితులని మనం చూజ్ చేసుకుంటున్నామా లేదా? అంత బుద్ధిమంతులైన స్నేహితుల్ని మనం చూజ్ చేసుకుంటున్నామా లేదా? దేని బట్టి అసలు స్నేహితులని చూసుకోవాలి ఈరోజు చాలామందికి అర్థం కాదు. అందుకే మరి జీవితాలు, మన ప్రవర్తన, ఆలోచన విధానం అంతా కూడా మారిపోతూ ఉంటుంది. పూర్తిగా పాడైపోవటానికి కారణాలవే, చెడిపోవటానికి కారణాలవే. అయితే బైబిల్ గ్రంథాన్ని చూసినప్పుడు ఆయన అంటున్న మాట యోహాను సువార్తలో ఓ చక్కని మాటని 15వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనము నుండి తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవడు లేడు. అంటే మనందరి కొరకు ప్రాణం పెట్టిన మన స్నేహితుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే తన స్నేహితుల కొరకు మనందరిని ఏమని పిలుస్తున్నాడు ఆయన? స్నేహితులు అని పిలుస్తున్నాడు ఆయన. మనందరినీ స్నేహితులు అని పిలుస్తున్నా మన స్నేహితుడైన ఆ ప్రభు ఎలాంటి వాడో మనకు అర్థం కావాలి. అందుకే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు అని చెప్పుకున్నాము. ఇక్కడ చదివిన భాగంలో తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవడు కూడా లేడు. మన యొక్క స్నేహితుడు ఎంత మంచి స్నేహితుడు అంటే ఆ స్నేహితుడు కూడా దుర్దశలో మనల్ని విడిచిపెట్టడు. ఈరోజు కాదు, నువ్వు ఏ స్థితికి వెళ్ళినా కూడా ఆ స్థితిలో కూడా నీ యొద్దకు వచ్చి ఆదరించి బలపరిచి నీ నడిపించే మంచి స్నేహితుడు మనం సేవించే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనందరూ కూడా నా స్నేహితులు అని చెప్తున్నాడు ఆయన. మనందరి కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు ఆయన. మరలా ఏమన్నాడు అక్కడ? నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులవుతారు. యేసు ప్రభు చెప్తున్నాడు.
మీరు నా స్నేహితులు అవుతారు. ఈరోజు ఈ స్నేహ బంధం పెరగాలి. దేవునికి మనకి మధ్య ఈ స్నేహ బంధం పెరగాలి. అందుకే ఆయన అంటున్నాడు, మీ కొరకు ప్రాణం పెట్టిన నిజమైన స్నేహితుడిని నేనే. అంతగా మన యొక్క స్నేహితుడు అనే మాట చాలా గొప్పదండి. ప్రభువే చెప్తున్నాడు, మీరు కూడా నా మాట వింటే, మీరందరూ కూడా నేను ఏం చెప్తున్నాను వాటిని బాగా గ్రహించగలిగితే మీరు కూడా నా స్నేహితులయ్యుందురు. నా స్నేహితులయ్యుందురు. చూసారా, దేవుని యొక్క మంచి స్నేహితులుగా మనం మార్చబడాలి అంటే ఆయన అంటున్నాడు, నా మాట మీరు వినండి, నేను చెప్పే ఆలోచన బాగా మీరు గ్రహించండి, మీరు నా స్నేహితులు అవుతారు. నేను మీ కొరకు నేను ప్రారంభం పెట్టాను. మనందరినీ స్నేహితులు అని చెప్తున్నాడు. మనం కూడా నిజ స్నేహితులుగా ఉండాలి అంటే ప్రభు మాట మనం వింటే మనం కూడా ఒక మంచి స్నేహితులుగా మనం కూడా మార్చబడతాం. లోకానికి మంచి స్నేహితులుగా మంచి స్నేహ సంబంధాలతో ఈ లోకంలో జీవించగలం. ఈరోజు ఒక మంచి స్నేహితుడిగా మనం ఈ లోకంలో ఉండాలి అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు అనే మంచి స్నేహితుడితో సంబంధాలు కలిగి ఉంటే, ఆయనతో మంచి స్నేహ సంబంధం మనం కలిగి ఉంటే లోకంలో అందరి వ్యక్తులకి ఒక మంచి స్నేహితుడిగా మన ఆత్మీయ జీవితాన్ని మనం కనపరచవచ్చు. ఎలా ఉంటున్నాం మనం మంచి స్నేహితులుగా ఉంటున్నామా? ఈరోజు ఎందుకు మనం మంచి స్నేహితులుగా ఉండలేకపోతున్నామో తెలుసా? ఇదిగో మంచి స్నేహితుడైన యేసు ప్రభుతో మనం స్నేహం చేయలేకపోవటం వలన. ఆయన నా స్నేహితులు, మీ కొరకు నేను ప్రాణం పెట్టాను, మీరు కూడా నా మాట విని మంచి స్నేహితులుగా మీరు మారండి అని చెప్తున్నాడు. ఎందుకంటే లోకానికి ఈరోజు క్రీస్తును పరిచయం చేసేటప్పుడు మన మంచి స్నేహితులుగా ప్రభువును పరిచయం చేయాలి. విడువకను ప్రేమించాలి, స్వార్థంతో కాదు, నిస్వార్థంతో ఒక మంచి స్నేహ సంబంధాన్ని కలిగిన వ్యక్తులుగా ఉండాలి. దుర్దశ నొందిన సమయంలో ఏ పరిస్థితులను ఆదరించగలగాలి. ఒకవేళ వారు వాళ్ళ బాధల్లో కష్టాల్లో దేవుడి యందు భయభక్తులు కోల్పోయిన ఆ వ్యక్తులకు వెళ్ళి నువ్వు ఆదరణ ఇవ్వగలిగే మంచి నువ్వు స్నేహితుడిగా ఉండాలి. నీ జీవితకాలంలో ఎప్పుడూ కూడా స్నేహాన్ని నువ్వు విడిచిపెట్టుకోకూడదు. ఈ స్నేహ బంధంలో వ్యత్యాసాలు ఉండకూడదు. మరి ఇంకేమన్నాడు అక్కడ? మీరు నా స్నేహితులయ్యుందురు. స్నేహితులయ్యుందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక, యజమానుడు చేసే వాటిని ఎరుగుడు కనుక ఇక మిమ్మును దాసులు అని పిలువక మిమ్మల్ని దాసులు అని నేను ఇక పిలవను, స్నేహితులు అని పిలుచుచున్నాను. మిమ్మల్ని స్నేహితులు అని పిలుచుచున్నాను. హల్లెలూయా. నేను ఇక మిమ్మల్ని దాసులు అని పిలవను. మీరు దాసులు అయితే నేను చేసే ఏమీ మీకు తెలియవు. మీరు నా స్నేహితులు అయితే నేను చేసేవన్నీ కూడా మీకు తెలుస్తాయి. కనుక ఈ రోజు నుంచి నేను మిమ్మల్ని నా దాసులు అని అనను. ఏమని పిలుస్తారంట ఆయన? నా స్నేహితులు. ఈ ఫ్రెండ్షిప్ డే రోజు ప్రభు చెప్పేది ఏమిటి అంటే, నేను ఇక నుండి మిమ్మల్ని నా దాసులు అని నేను మిమ్మల్ని పిలవను. ఏమని పిలుస్తాడంట? నా స్నేహితులు. నా స్నేహితులు అని పిలుస్తాడంట. మన స్నేహితుడు ఎలాంటి వాడు అంటే విడువక ప్రేమించే స్నేహితుడు మన స్నేహితుడు. ప్రాణం పెట్టే స్నేహితుడు మన స్నేహితుడు. ఏ పరిస్థితులు వచ్చినా కూడా ఆ గొర్రెలను విడిచి వెళ్ళిపోడు గొర్రెల కాపరి. పరిస్థితులు వచ్చినప్పుడు దావీదు ఏ విధంగా అయితే శత్రువు మీద యుద్ధం చేసి తన గొర్రెలను కాపాడుకున్నాడో అలానే నిజమైన స్నేహితుడు ప్రభు మనతోనే ఉండి నిత్యము మనల్ని కాపాడేవాడు ఆయనే. ఆయనే ఈ ఉదయకాలం చెప్తున్నాడు, ఇదిగో మీరందరూ నా స్నేహితులు అని చెప్తూ ఇక నుండి మీరు నా దాసులు కాదు. అందుకే అంటాడు, అబ్రహాము నాకు మంచి స్నేహితుడు. ఎలా అయ్యాడు అబ్రహాం మంచి స్నేహితుడు? అబ్రహాము దేవుడు మాట విన్నాడు. ఇక్కడ కూడా చెప్పాడు కదా, మీరు నా మాట విని ఎడల మీరు నాకు స్నేహితులు అవుతారు. ఇక్కడ అబ్రహాము ఎలా స్నేహితుడయ్యాడు?
దేవుని మాట వినటం వలన అబ్రహాము దేవుడికి స్నేహితుడయ్యాడంట. దేవుడే చెప్తున్నాడు, ఏమన్నాడు అక్కడ? అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అను లేఖనము నెరవేర్చబడెను, లేఖనము నెరవేర్చబడెను, మరియు మరియు దేవుని స్నేహితుడు అని, దేవుని యొక్క స్నేహితుడు అని అతనికి పేరు కలిగెను, అతనికి పేరు కలిగెను. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వాక్య భాగంలో ఉంటుంది, తర్వాత మీరు చదువుకోండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వాక్య భాగం. అబ్రహాము మంచి స్నేహితుడు. చూశారా? ఏమన్నాడు? మరలా చదవండి పదాన్ని. అబ్రహాము దేవుని నమ్మెను, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, దేవుడి మాట విన్నాడు, అతన్ని నీతిగా ఎంచబడింది, మరియు దేవుని స్నేహితుడు అని, దేవుని స్నేహితుడు అని అతనికి పేరు కలిగెను, అతనికి పేరు కలిగిను. మనకు కూడా ఏం పేరు కలిగి ఉండాలో తెలుసా? దేవుని యొక్క స్నేహితుడు అని. స్నేహితుడికి అన్నీ తెలుస్తాయి. అక్కడికి వచ్చి ఆ పక్కన పట్టణాన్ని అగ్నితో కాల్చివేయటానికి వచ్చాడు ప్రభువు. అక్కడికి అబ్రహాము ఉన్నాడు. ఇక్కడ ఆ సొదొమ గొమొర్రా పట్టణాలని అగ్నితో కాల్చివేయటానికి దేవుడు ఆ ప్రదేశంలోనికి వచ్చినప్పుడు అక్కడ దేవుడు అనే మాట ఏంటో తెలుసా? నేను చేయబోయే కార్యమును అబ్రహామునకు దాచెదనా, అబ్రహామునికి నేను దాచిపెడతానా? స్నేహితుడు ఏమి దాచిపెట్టడు. చూడండి, స్నేహితుల మధ్య రహస్యాలు ఏవి కూడా ఉండవండి. నిజమైన స్నేహము కపటము కానీ స్వార్థం కానీ ఏది ఉండదు. స్నేహంలో చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది స్నేహం. దేవుడు ఒక మనిషితో అంటున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నేను చేయబోయే కార్యము ఇదిగో నా స్నేహితుడైన అబ్రహాముకి చెప్పకుండా దాస్తానా నేను? నిజంగా దేవుని స్నేహితులుగా ఉంటే అన్నీ మనకి తెలియచేస్తాడండి. జరగబోయేవన్నీ మనతో మాట్లాడతాడు ఆయన. ఆయన అంత మంచి స్నేహితుడు. ఆయన అంటాడు, మీరు కూడా నా స్నేహితులుగా ఉండండి, మీరు నా మాట విని ఎడల నా స్నేహితులు అవుతారు. నేను మీకు చెప్తున్నాను, మీరు దాసులు కాదు, మీరు నా స్నేహితులే. మనందరిని ఆయన స్నేహితులని పిలుస్తున్నాడు ఆయన. అందుకే మనం కూడా దేవుని స్నేహితుడు అనే విధంగా మనందరినీ కూడా ఆయన పిలవాలి అనేది దేవుని యొక్క ఆశ అండి. అందుకే అక్కడ చెప్తున్నాడు ఆయనంట, అబ్రహాముకి దేవుడు స్నేహితుడు అని పేరు కలిగెను. అందుకే వాక్యం చెప్తుంది, ఇదిగో ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడల మనం ఆయనతో అన్యోన్య సహవాసము కలవారమగుదుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం. ఎప్పుడు మనందరం కూడా ఆయనతో అన్యోన్య సహవాసం చేయాలి. మంచి స్నేహితుడైన ప్రభువుతో మనం కూడా ఏమీ దాచుకోకూడదు. ప్రతి విషయాన్ని ప్రభు ముందు చెప్పాలి. ప్రతి ఆలోచన నీ స్నేహితుడితో పంచుకోవాలి. నీకు బోలెడు ఆలోచనలు వస్తాయి కదా. ప్రతి ఆలోచన మనం ఎవరితో పంచుకుంటాం? ముందుగా స్నేహితులతో పంచుకుంటాం. మీరు చాలామంది ఒకవేళ పంచుకునే అనుభవం లేదేమో, నిజంగా స్నేహితుడైతే ప్రతి ఆలోచన ముందు మన స్నేహితుడి దగ్గరికి తీసుకొని వెళతాం. అందుకే ఇక్కడ కూడా మనం ప్రతి ఆలోచన దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళాలి. అన్యోన్య సహవాసము ఇది ఏం చేస్తుంది అంటే, అక్కడ దేవుడు కూడా ఏం చేయబోతున్నాడో తన స్నేహితులైన మనతో చెప్తాడు. మనం కూడా ఆయన స్నేహితులమైతే ప్రతి ఆలోచన కూడా దేవునికే చెప్పి మనం అడుగులు ముందుకు వేస్తాం. అందుకే ఇక్కడ మీరు చదవగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్య భాగం. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు, తన కుమారుని యొక్క సహవాసానికి, స్నేహానికి, ఆయనతో స్నేహం చేయటానికంట మిమ్ముని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా.
మన తండ్రి యొక్క సంకల్పం ఏంటో తెలుసా? తన ప్రియ కుమారుడైన యేసు ప్రభుతో నీవు సహవాసము, ఒక మంచి స్నేహ బంధాన్ని కలిగి ఉండాలి అని ఆయన మనల్ని పిలిచాడు. నమ్మదగిన వాడు ఆయన. చూసారు ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఆయనతో సహవాసం ఏం చేస్తుంది అంటే దేవుని యొక్క రూపంలోకి తీసుకుని వస్తుంది మనల్ని. దేవుని యొక్క రూపంలోకి మనం వస్తాం. అక్కడ అన్నాడు కదా, నీవు జ్ఞానులతో సహవాసము చేసిన ఎడల జ్ఞానం కలిగిన వాడు అవుతావు అని చెప్పాడు కదా. మరి దేవుడితో అన్యోన్య సహవాసం చేస్తే మరి నువ్వు ఎలా అవుతావు? దేవుని యొక్క జ్ఞానం కలిగిన వాడిగా అవుతావు కదా, దేవుని యొక్క ఆలోచన కలిగిన వాడిగా ఉంటావు కదా. అప్పుడు నువ్వు చెప్పే ఆలోచన దేవుడు ఆలోచన లాగానే ఉంటాయి అంట అందరికీ. నువ్వు చెప్పే సలహా దేవుడిచ్చిన సలహా లాగానే ఉంటాయి. ఎవరైతే దేవుడితో అన్యోన్య సహవాసం చేస్తారో, దేవుడితో ఆ స్నేహం చేస్తారో, వారిచ్చే ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు ఆలోచన లాగానే ఉంటుంది. దేవుడిచ్చిన సలహాలాగానే ఉంటాయి అవి. దేవుడు ధైర్యపరిచినట్లుగానే ఉంటాయి, దేవుడు ప్రోత్సహించుకున్నట్లుగానే ఉంటాయి, దేవుడు వచ్చి ఆదరించినట్లుగానే ఉంటాయి. ఎవరి మాటలు? దేవునితో సహవాసం, దేవునితో ఆ స్నేహబంధం కలిగిన పిల్లల యొక్క మాట అలా ఉంటుంది. అందుకే కదా నువ్వు జ్ఞానులతో సాంగత్యం చేస్తే నువ్వు జ్ఞానవంతుడు అయిపోతావు, మూర్ఖులతో సాంగత్యం చేస్తే మూర్ఖుడు అయిపోతావు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీ తండ్రి ఏం పిలిచాడంట? తన కుమారుని యొక్క సహవాసానికి, ఆయనతో సహవాసం చేయండి. లోక స్నేహము దేవునితో వైర్యమని మీకు తెలియదా? ఏ స్నేహం? ఈరోజు లోకంతో స్నేహం చేయాలని చూస్తున్నాం కదా. తండ్రి అయిన దేవునికి ఉద్దేశం ఏంటో తెలుసా? మీ ప్రభు అయిన యేసు క్రీస్తుతో మీరు సహవాసం చేయండి. ఆయన మంచి స్నేహితుడు, ఆయన విడవక నిన్ను ప్రేమిస్తాడు, నీ కొరకు ప్రాణం పెట్టేవాడు ఆయన. ఏ పరిస్థితి వచ్చినా సరే నిన్ను విడవడు, ఎడబాయిన వాడు ఆయన. ఆయనతో మీరు స్నేహం చేయండి. ఆయన నిజమైన స్నేహితుడు. ఈ లోకంలో ఎక్కడెక్కడో ఎవరెవరినో పట్టుకొని నా స్నేహితురాలు, నా స్నేహితుడు అనుకుంటూ ఒకటి కాదు ఎంతమంది ఉంటారో తెలుసా? అమ్మ మీ ఫ్రెండ్స్ ఎంతమంది అంటే మీరు లెక్క పెట్టి చెప్పండి. మీ ఇన్స్టాగ్రామ్ చూసి మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో చెప్పండి. మీ ఫేస్బుక్లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో చెప్పండి. మీ వాట్సాప్లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో చెప్పండి. ఎవరు నిజమైన స్నేహితుడు? వ్యర్థంగా సమయాన్ని వ్యర్థపరుచుకోవటం కాదు, కాలక్షేపం చేయటం కాదు, సమయాన్ని వ్యర్థపరుచుకొని జీవితంలో అనేకమైన నష్టాలు ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఇదిగో దేవుడు చెప్తున్నాడు, నీ స్నేహ బంధంలోనే ఉంది నష్టం అంతా. లాభం దానిలోనే ఉంది, నష్టం దానిలో ఉంది. నువ్వు చేసే స్నేహం ఎలాంటిది? ఎంత సమయాన్ని మనం హెచ్చిస్తున్నావు? నిజంగా స్నేహితులేనా? నిజంగా నీ కొరకు ప్రాణం పెట్టే స్నేహితులేనా? నిజంగానే దుర్దశలో నీతో ఉండే స్నేహితులేనా? ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయేవారు. చెప్పాడు కదా యోబు అక్కడ ఏమన్నాడు? వీరు నీటి ఎండిన వాగువలేను, ఆరిపోయే జల ప్రవాహము వలె. ఇదేదో రోజు పోయేది. ఇది 3-4 ముచ్చట స్నేహితులు వీరు. నువ్వేదో దీనికి పెద్ద గొప్పగా తెలుసుకొని గొప్పగా స్టేటస్ పెట్టుకొని ఏదేదో మనం ఉద్రేకపడుతూ ఉంటాం, నష్టపడతాం. ప్రభు చెప్తున్నాడు ఈరోజు ఫ్రెండ్షిప్ డే, ఈరోజు ప్రభు నీతో ఏం మాట్లాడుతున్నాడో గ్రహించు. నిజమైన స్నేహితుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన విడవక నిన్ను ప్రేమిస్తాడు, నీ కొరకు ప్రాణం పెడతాడు. ఆయన దుర్దశలో కూడా ఆయన మంచి స్నేహితుడు. మనం ఇది మర్చిపోయి ప్రభు అంటే లోక స్నేహము, నీ దేవునితో వైర్యం. ఆయన ఇష్టపడ్డు, ఆయనతో చెయ్యి. తండ్రి ఇష్టపడడు. నీకు స్నేహం చేయటానికి ప్రభు ఉన్నాడు, నువ్వు ఆయనతో స్నేహం చేయి. లోకాన్ని కానీ నువ్వు స్నేహం చేస్తే ఆయన ఇష్టపడడంట, వైర్యం అంట, విరోధం అంట. కానీ ఈరోజు ఎంతమంది లోకంలో నాకు ఫ్రెండ్స్ ఎంతమంది అని నువ్వు ఒకవేళ వెళ్ళిపోతూ ఉన్నావేమో, నిజమైన స్నేహితుడిని నిర్లక్ష్యం చేస్తున్నావేమో. జాగ్రత్త. నిజమైన స్నేహితుని ఒకవేళ నిర్లక్ష్యం చేస్తున్నావేమో. ఒక క్రైస్తవుడిగా లోకంలో మనుషులు ఎలా వెళుతున్నారో పక్కన పెడితే నీవే విధంగా వెళుతున్నావు? నీ ఆలోచనలు ఏంటి?
స్నేహ బంధాన్ని పాడు చేయటానికి అపవాది తంత్రాలు ఎన్నో ఉన్నాయి. ఈ బంధాన్ని దేవునితోనూ ఆదాముకి దేవుడికి మధ్య ఉన్న ఈ స్నేహ బంధాన్ని పాడు చేయటానికి ఆ రోజు అపవాది ఏ విధంగా తంత్రాలు ఉపయోగించి స్నేహ బంధాన్ని విచ్ఛిన్నం చేశాడో, ఈరోజు దేవునితో ఉన్న ఈ సహవాసాన్ని విచ్ఛిన్నం చేయటానికి లోకంలో నుంచి అనేకమైన తంత్రాలను ప్రయోగం చేస్తున్నాడు అపవాది. ఎన్నో ఎరలేస్తున్నాడు. నాతో సహవాసం చేయి, నాతో స్నేహం చేయి, ఎన్నో ఎరవేస్తున్నాడు. మనకి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం వైపు డైవర్ట్ అయిపోతున్నాం, పూర్తిగా గోతికి తీసుకుని వెళ్ళిపోతాడు. స్నేహితులు ఏం ఆలోచన ఇస్తున్నారు నీకు? నీ కుటుంబంలో ఏ ఆలోచన ఇస్తున్నారు? నీ చదువులో ఏ ఆలోచన ఇస్తున్నారు? ఎప్పుడైనా గ్రహించావా? నిజమైన స్నేహితుడు ప్రభు, ఆయనతో అన్యోన్య సహవాసం చేయి, చక్కని ఆలోచన ఇస్తాడు. ఆయన అంటున్నాడు, నీకు చెప్పకుండా నేను ఏమి దాయనయ్యా. నిజంగా ఆ అనుభవంలోకి వచ్చి మనం కూడా ఆయన స్నేహితుడు అనే పేరుని మనం కూడా పొందాలి. అబ్రహాము ఏం పొందాడంట? దేవుని స్నేహితుడు అని పేరు కలిగి ఉన్నాడు. మనం కూడా అలా పేరు కలిగి ఉన్నామా? నీకు చెప్పకుండా ఏది చేయడు ఆయన. జరగబోయేవి, జరుగుతున్నవి, రాబోయే కాలంలో అన్నీ కూడా నీతో మాట్లాడతాడు ఆయన. అంత మంచి స్నేహాన్ని ఈ దినం నుంచి ప్రారంభిద్దాం. దేవుడిచ్చిన గొప్ప ధన్యత. మీరు దాసులు కాదు, ఇక నుండి స్నేహితులు. ఆ స్నేహ బంధానికి పిలిచిన ఆ దేవుడికి 2 చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం.